క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా క్రిస్మస్ పర్వదినాన జరుపుకున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. ఇదిగో ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టును. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనములో. చూస్తూ ఉంటే చాలా అలసిపోయినట్టుగా కనబడుతూ ఉన్నారు. ఎంతో సంతోషము, ఇంతకాలం కూడా క్రిస్మస్ పండుగ వస్తుందని చెప్పి ఆ యొక్క ప్రిపరేషన్లో, ఆ సిద్ధపాటులో ఎంతో గడిపి చూస్తూనే మరి ఆ యొక్క క్రిస్మస్ దినము గడిచిపోయినట్లుగా మనం చూడగలం. కనుక ఆ ఆనందము ఎక్కువసేపు కనబడట్లేదు. ఎందుకనంటే యెషయా గ్రంథము 9:6లో చూస్తే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. అనగా మనకు శిశువు పుట్టెను అనేటటువంటి మాట మొదటి రాకడ, అంటే క్రిస్మస్ పండుగ. అదే మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అనేటటువంటి మాట ఆయన రెండవ రాకడకు సూచనగా ఉంటూ ఉంది. ఈ రెండిటి మధ్యలో ఎంతో వ్యత్యాసము, తేడా గమనించగలం. ఎందుకనగా ఆయన శిశువుగా వచ్చినటువంటి కార్యాన్ని మనమందరము కూడా ఆయన మానవునిగా ఈ లోకమునకు వచ్చి మరి దేవుడే మానవుడయ్యాడు ఆ క్రిస్మస్ పండుగ నాడు. ఆయన మరి మరణ పునరుద్ధానముల ద్వారా మానవుడు దేవుడైనట్లుగా మనము చూడగలం. కనుక ఆయన దేవ మానవుడై ఉన్నాడు, దేవ నరుడై ఉన్నాడు. కనుక ఆయన రెండవ రాకడకు మొదటి రాకడలో ఎంతో భేదం ఉంటూ ఉంది. మరి మధ్యలో ఉన్నటువంటి బాధ్యతను సంఘము నెరవేర్చవలసి ఉన్నది. అనగా మరి యేసుక్రీస్తు ప్రభువారి జీవితం తర్వాత ఆయన యొక్క మరి ఆరోహణం అయిపోయినాక, సంఘము ఆవిర్భవించబడినాక మరి రెండవ రాకడ వరకు కూడా సంఘము యొక్క బాధ్యత ఉంటూ ఉంది. ఆ సంఘము ఆ కార్యక్రమాలను చేస్తూ ఉండాలి. కనుక మనం క్రిస్మస్ పండుగలో జరిగిన దానిలో నుండి ఈ క్రిస్మస్ పండుగ మళ్ళీ వస్తుందని చెప్పి చూస్తూ ఉంటాం. ఆల్రెడీ సెలబ్రేట్ చేసుకున్నాం. ఆ క్రిస్మస్ పండుగ గురించి మనము సిద్ధపడినటువంటి ఆనందంలో ఉన్న ఆనందం కంటే క్రిస్మస్ పండుగలో అంతకన్నా గొప్ప ఆనందం మనకు చాలామంది అనుభవించలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే నిజముగా యేసుక్రీస్తు ప్రభువాన్ని వారు మరి పొందుకోవట్లేదు, వారి యొక్క జీవితంలోనికి మరి ఆహ్వానించుకోలేక ఉన్నారు. కనుక మరి వారు ఎంతగానో మరి నిరాశ చెందుతున్నటువంటి వారుగా ఉంటున్నారు. మరి ఒక క్రిస్మస్ పండుగ వస్తుంది అని మళ్ళీ చూస్తూ ఉన్నట్టుగా. మరి ఈ విధంగా చూసినట్లయితే ప్రతిసారి కూడా ఇంకొక క్రిస్మస్ వస్తుంది, యేసుక్రీస్తు ప్రభువారు పుడతారు అనగా ఆయన చనిపోతాడు అని. అంటే మనం చేయాల్సిన పాపాలు మనం చేస్తూనే మళ్ళీ ఆయన మన కొరకు పుడుతూ ఉంటాడు, చనిపోతూ ఉన్నాడు అనేటటువంటి నమ్మకంతో ఉంటాం. కానీ నిజముగా మన యొక్క జీవితంలో క్రిస్మస్ పండుగను మనం పొందినప్పుడు, ఆ యొక్క ఆనందమును పొందినప్పుడు, ఆయనను మన యొక్క జీవితంలోనికి ఆహ్వానించుకున్నప్పుడు అది నిజమైనటువంటి క్రిస్మస్ పండుగగా మన జీవితంలో ఉంటుంది. ఈ క్రిస్మస్ పండుగ సీజన్లో మనం ఏం చేస్తూ ఉన్నామని అంటే, జరిగిన దానిని నెమరు వేసుకుంటూ ఉన్నాం, దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం, మళ్ళీ వస్తుంది అనుకుంటున్నాం. కానీ మనము జరిగినటువంటి ఆ క్రిస్మస్ పండుగలో నుంచి అనేకమైనటువంటి ఆత్మీయ పాఠాలు నేర్చుకోవాలా. దేవుడు ఏ విధంగా మనల్ని ఉండాలని కోరుకున్నాడో, ఆయన యొక్క జీవితంలో ఏదైతే చూపించి ఉన్నాడో ఆ మార్గంలో మనం నడుచుకోవాలని ఆయన కోరుతూ ఉన్నాడు. అయితే మనము జరిగిపోయినటువంటి క్రిస్మస్ పండుగ కన్నా జరగవలసిన దాని కొరకు సిద్ధపడి ఉండాలి. అంటే ఒకప్పుడు బాలుడుగా వచ్చినటువంటి యేసయ్య ఈసారి రాజాది రాజుగా, యూదుల రాజుగా, యూదా గోత్రపు సింహముగా రానేయున్నాడు. కాబట్టి ఆ రెండవ రాకడ కొరకు సంఘము సిద్ధపడి ఉండాలి. కనుక
ఇక మనం చూసినట్లయితే లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే మరి అక్కడ ఉన్నటువంటి దేవదూత అక్కడ ఉన్న గొల్లలకు శుభవర్తమానం చెప్పుచూ ఉన్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు, దానికిదే మీ కానవాలు అనేటటువంటి మాట పాట పాడినట్లుగా ఈ ప్రధాన దేవదూత పాడినట్టుగా మనం చూడగలం. ఆ పాటకు కోరస్ అక్కడ అనేక మంది దేవదూతలు పాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని ఆ దూత మరి పాట పాడినప్పుడు వీరు పల్లవి అనుపల్లవి మరి వారు పాడినట్లుగా మనం చూడగలం. ఆ దూత పాట పాడినప్పుడు వీరు కోరస్ పాడినట్లుగా మనం అక్కడ చూడగలం. కనుక పరలోక సైన్య సమూహమై యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చినాడని సంతోషపడుతుంటే, మానవులమైన మనము కూడా జరుపుకొనుటలో, పండుగ జరుపుకొనుటలో తప్పు లేదు, సంతోషించుటలో తప్పు లేదు. అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జన్మించాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. కానీ ఈ ఫలానా తేదీ ఫలానా రోజు అని కాకుండా మరి ఆయన మరి ఈ లోకములోనికి వచ్చాడు అనేటటువంటి విషయాన్ని గట్టిగా నొక్కానించి మన నుంచి ఇతరులు కూడా తెలుసుకునే విధముగా మన యొక్క జీవితం ఉంటూ ఉంది. క్రిస్మస్ పండుగలో ఏం చేశారు? క్రిస్మస్ పండుగ యొక్క అర్థమే ఇచ్చుట. మరి దేవాది దేవుడు ఆనాడు తన ఏకైక కుమారుణ్ణి, జనితైక కుమారుణ్ణి యేసు క్రీస్తు ప్రభువుని మనకు దారాదత్తం చేశాడు, మనకి ఇచ్చేశాడు. యేసుక్రీస్తు ప్రభువుగా వారు కూడా ఈ లోకానికి వచ్చి మన నిమిత్తము తన సర్వస్వాన్ని, తన ప్రాణము కంటే గొప్పది ఇంకేముంటుందండి, ఆ ప్రాణాన్ని మానవులమైన మనమందరి కొరకు కూడా ఆయన ఇచ్చాడు. తన జీవితానంతటిని కూడా మన కొరకు జీవించాడు, మన నిమిత్తం శ్రమపడ్డాడు. కనుక అటువంటి జీవితము యేసుక్రీస్తు ప్రభువు వారిది. కనుక మరి ఆయన వచ్చినప్పుడు, ఈ లోకములోకి వచ్చినప్పుడు ఆయన పుట్టుక ఒక పేదవానిగా, మరి దీనాతి దీనముగా, ఆయనకి ఈ లోకములో ఎక్కడనో స్థలము లేకపోతే పశువుల పాకలో ఆ మరియ తల్లి కనినట్లుగా మనం చూడగలం, అక్కడ పరుండబెట్టినట్లుగా చూడగలం. అయితే ఆయన సమాధి చేయబడ్డప్పుడు ధనవంతుల సమాధిలో ఉంచబడ్డాడు. అనగా మరి ఆయన యొక్క జీవితము ప్రతి ఒక్కరూ కూడా ఎంత దీనాతి దీనుడైనా, ఎంతటి బలహీనుడైనా కూడా, ఎంత శ్రమబాధితుడైనా కూడా ప్రతి ఒక్కరిని కూడా రక్షించాలని చెప్పి ఆయన ధనవంతుడై ఉండి కూడా మన నిమిత్తము దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చి మనందరినీ కూడా మరి ఆయన సమాధి ద్వారా, అనగా మన యొక్క పాప జీవితాన్ని అంతటి సమాధి చేసి మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన యొక్క ధనవంతుని యొక్క సమాధిలో ఉంచబడినట్లుగా మనం చూడగలం. మరి ఆయన యొక్క పుట్టుక మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారిని సేవిస్తున్నటువంటి వారిని ఈరోజు అనేక మంది అడుగుతున్నారు కదా, మరి ఆయనను అనుసరిస్తున్నటువంటి వారికి ఇంకొకటి ఏదో ఉంది అని చెప్పి, ఒక ప్రత్యేకత ఉందని అడుగుతూ ఉన్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని సేవించే ప్రతి ఒక్కరము కూడా సేవకులం. మన కులం సేవకులం. ఈరోజు మినిస్టర్స్ అంటూ ఎంతో గర్వపడేటటువంటి వారు ఉన్నారు. మినిస్టర్స్ అంటే అర్థమే సేవకులు, ప్రజాసేవకులు. మనము దేవుని సేవకులము, గాడ్ సర్వెంట్స్. అనగా ఇది ఇంకా ఎంతో అత్యున్నతమైనటువంటి స్థానములో దేవుడు మనకిస్తూ ఉన్నాడు. మరి ఆయన అత్యున్నతమైనటువంటి యూదా గోత్రంలో పుట్టాడు కాబట్టి ఆయన యూదుడు అని అంటారు. కానీ ఆయన ప్రతి ఒక్కరిని కూడా స్పర్శిస్తూ, ఆయన పుట్టుక గొర్రెల కాపరులకు మొట్టమొదట దేవదూతల ద్వారా తెలుపబడ్డది. వారు వచ్చి దేవునికి నమస్కరించారు, యేసు ప్రభువుకి. అనగా గొర్రెల కాపరుల దేవుడు కాబట్టి ఆయన జీవితంలో మరి సేవా జీవితం ఆరంభించక ముందు తన యొక్క వృత్తి అంతా కూడా వడ్లవానిగా ఉంటూ ఉన్నాడు. కనుక ఆయన వడ్లవాడు కూడా.
కనుక ఆయన యొక్క స్నేహితులందరూ కూడా సేవా జీవితంలో బేత్సవారు ఫిషర్మెన్, వారితో ఆయనకు విడదీయలేనటువంటి అనుబంధం ఉంటూ ఉంది. ఆయనతో చేర్చబడినటువంటి వారు, ఆయనతో కూర్చుండినటువంటి వారు, ఆయనతో భుజించినటువంటి వారు సుంకరులు, పాపులు. సుంకరులు అంటే బిజినెస్ మ్యాన్. మరి ఈ విధంగా చూడాలంటే మరి ఆయన జీవితంలో ఎవరు లేరో చూద్దాం ఒకసారి. మరి ఆయనకు అమ్మివేయబడ్డప్పుడు యూదా, అతన్ని ఇస్కరియోతు యూదా అమ్మినప్పుడు ఆ యొక్క ధనముతో కుమ్మరివాణి పొలము కొన్నారంటే ఆయన కుమ్మరివాణితో కూడా మరి సంబంధం కలిగినటువంటి వ్యక్తిగా మనం చూడగలం. ఆయన ఈ లోకానికి మరి అందరిని కూడా రారాజుగా ఉన్నటువంటి ఆయన, మరి ఆయన నిమిత్తం సిలువ వేసేటప్పుడు ఊదారంగ వస్త్రాన్ని వేసి యూదుల రాజానికి శుభమన్నారు. రాజు. మన అదేవిధంగా చూస్తే ఆయన భూస్థాపన చేసే నిమిత్తము, లేకపోతే ఆయన సిలువ మరణమునకు ముందు కూడా ఆయన అభిషేకింపబడ్డాడు. అనగా అనాయింటెడ్ పర్సన్ కాబట్టి అభిషేకింపబడినటువంటి వారిని యాజకులు అని అంటారు. యాజకులు అనగా కనుక వీటిలన్నింటినీ మించి కూడా ఆయన నా స్వకీయ రక్షకుడు. కనుక ఇట్లాంటి వారిని అందరిని కూడా కలుపుకున్నటువంటి వారిని, యేసుక్రీస్తు ప్రభువుని ఇప్పుడు నమ్మినటువంటి విశ్వాసులను నిమ్న జాతి వర్గాలు అని ఏ విధంగా పిలుస్తూ ఉన్నారు. ఆయనను ఏ విధముగా విడదీసి, ఏ భాగమును విడదీసి ఆయనను మనము గుర్తిస్తాం? అన్ని విశ్వాసుల వారికి కూడా దేవుడై ఉన్నాడు. దేవనరుడు ఆయన. ఆయన మన నిమిత్తం ఈ లోకానికి వచ్చినటువంటి వాడు యేసయ్య. యేసయ్య ఈ లోకానికి వచ్చాడు గనుక ఆయనకు ఆ తల్లి యేసు అను పేరు పెట్టినప్పుడు, యేసు అనగా రక్షకుడు అని అర్థము. అది ఆయన పేరు. మన రక్షకుడు ఆయన. క్రీస్తు అనగా అభిషిక్తుడు, అది ఆయన బిరుదు. మరి ఆయనకు మరి ఒక పేరు దేవదూతల చేత మరి పెట్టబడి ఉంది. ఆ పేరేంటంటే ఇమ్మానుయేలు, అనగా దేవుడు మనకు తోడని అర్థము. అనగా ఇమ్మానుయేలు దేవుడు అనగా దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకు తోడుగా ఉన్నాడు. అనగా ఆ బిరుదు నీకు నాకు రావాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండాలి. అప్పుడు ఆయన మనకు రక్షకుడిగా ఉంటాడు. మనకు కావలసిన ప్రతి విధమైనటువంటి సహాయం చేస్తాడు. ప్రతి విధమైనటువంటి సమస్యలో నుంచి మనము మనుష్యులము కాబట్టి సమస్యలు రాక మానవు కానీ, ఎందుకనగా మనం ఈ లోకములో ఉన్నాము కాబట్టి సమస్యలు తప్పకుండా వస్తాయి. బ్రాహ్మణులకు రాళ్లకు రావు. అయితే ఆయన ఈ లోకాన్ని జయించి ఉన్నాడు కాబట్టి నీకు నాకు ఆ స్వాంతన అది కలుగజేస్తూ ఉన్నాడు. కనుక ఆయన యందు నమ్మిక ఉంచినటువంటి మనమందరము కూడా మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని ఆ పేరు పెట్టి పిలుస్తాం. ఇమ్మానుయేలు దేవుడు అని చెప్పేదానికన్నా ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువు అని మనం అంటాం. యేసే క్రీస్తై ఉన్నాడు అనేటటువంటి సత్యాన్ని మనం ఈ క్రిస్మస్ పండుగలో నేర్చుకున్నామా అనేదే ఇంపార్టెంట్. మన జీవితం ఎంతకాలం ఉంటుందో అన్ని క్రిస్మస్ పండుగలు వస్తాయి, అన్ని న్యూ ఇయర్స్ కూడా వస్తాయి. కానీ ఈ ప్రత్యేకమైనటువంటి అనుభవము ఏనాడైతే నీ హృదయములో యేసుక్రీస్తు ప్రభువారు జన్మిస్తూ ఉన్నాడు అనగా నీవు సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నావో ఆనాడే క్రిస్మస్ పండుగ. ఎల్లప్పుడూ కూడా మనం యేసుక్రీస్తు ప్రభువారిని ఒక బాలునిగా ఊయలలో పెట్టి మరి ఊపేటటువంటి వారిగా కాకుండా, లాలన చేసేటటువంటి వారం కాకుండా, పాలన చేసేటటువంటి వారం కాకుండా, ఆయన ఒకసారి నీ యొక్క హృదయంలో జన్మించినాక ఆయన దినదినాభివృద్ధి కలిగింది. అనగా యేసుక్రీస్తు ప్రభువారు మరి దేవుని దయందు, మనుషుల దయందు, జ్ఞానమందు, వయస్సునందు వృద్ధి నొందినట్లుగా మనం చూడగలం. కనుక ఒక శిశువుగా మన యొక్క జీవితంలో ఆయనను పెట్టుకోకూడదు. మనం బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను అని ఉంది. కనుక యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయ అందును వర్ధిల్లు చుండెను.
కనుక ఆ విధమైన పరిపూర్ణమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని నీ యొక్క జీవితంలో, నీ హృదయంలో, నీ అనుభవంలో నీవు పెంచి పోషించుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంటూ ఉంది. అనగా ఆయన చూపించినటువంటి కార్యాలను అనుసరించి నడుచుకోవాల్సినటువంటి బాధ్యత మనది. ఆయన చూపించినటువంటి ప్రేమను పంచిపెట్టే బాధ్యత మనదై ఉంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణముగా, పరిపూర్ణముగా నీలో మానవుడై ఇక నీ పేరున కాకుండా ఆయన నామమున క్రైస్తవుడు అని పిలువబడతావు. కనుక దాని కొరకు ఆయన చూస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించాడు అని చెప్పే క్రిస్మస్ కంటే ఆయన రానయ్యున్నాడు అని సంఘము ఎదగాలి, ఎదురు చూడాలి. ఆ ప్రిపరేషన్లో మనం ఇప్పటి నుంచి ఉండాలి. ఆయన వచ్చినప్పుడు మన సంతోషము పరిపూర్ణమవుతుంది. ఆయనను ఎదుర్కొనేటటువంటి వారిలో ఒకవేళ సంఘం ఉన్నట్లయితే, ఆ సంఘంలో నీవు నేను కూడా ఉన్నట్లయితే అప్పుడు మన యొక్క సంతోషము పరిపూర్ణమవుతూ ఉన్నది. ఆయనకున్నటువంటి పేర్లలో అనేకమైనటువంటి నామములు, పేర్లు, బిరుదులు కాదు, ఇందాక మనం అనుకున్నట్లుగా ఆశ్చర్యకరుడు అని కూడా ఆయనకు పేరు ఉన్నట్టు ఉంది. కనుక ఎందుకు ఆయన ఆశ్చర్యకరుడు అని అంటే మత్తయి సువార్త 11:27 అంటాడు, తండ్రిగాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడు గాక ఎవడును తండ్రిని ఎరుగడు. అది ఆశ్చర్యము. కానీ వారు గాకను మరి ఎవడును తండ్రిని, కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచ ఉద్దేశించునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. కనుక ఆ బాధ్యత, ఆ భాగ్యము నీకు నాకు ఆయన మనకు అనుగ్రహించాడు. ఆయన ద్వారా ఈ లోకము తెలుసుకోలేనటువంటి దేవుణ్ణి ఆయన ద్వారా మనము తెలుసుకోగలుగుతున్నాం. ఆయన ప్రేమను రుచి చూచి తెలుసుకున్నాము. కనుక అది మనకు ఆశ్చర్యం. ఈ లోకానికి అది అంతుపట్టదు. ఆలోచనకర్త అని ఆయనకు పేరు. ఆయనకు ఆలోచన చెప్పగలిగినటువంటి వారు ఎవరున్నారు చెప్పండి? రోమా 11:34 మనం చూస్తే, ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు. కనుక ఆయన సమస్తము కూడా తన ఇష్ట ప్రకారముగా, తన చిత్తము చొప్పున జరిగిస్తూ ఉన్నాడు. నీవు నేను అందులో భాగ్యము కాదనుకుంటే కుదరదు. ఎందుకంటే సమస్తము అందరము కూడా అందులోనే ఉన్నాం. అందులో ఉంటూ దేవుడు లేడని, లేకుంటే దేవుడికి శక్తి లేదని ఈ విధంగా అనుకోవటం పొరపాటు. ఆయన అనుకున్నది అనుకున్నట్టుగానే, ఆయన యొక్క ప్రణాళిక చొప్పుననే నేడు జరుగుతున్నది. ఆయన బలవంతుడైన దేవుడు, అనగా ఏ సర్వశక్తిమంతుడు, ఆమ్ని పవర్ఫుల్ గాడ్ ఆయన. అనగా ఆయన కేవలం భూలోకములోనే కాదు, ఈ భూలోకమును పరలోకమును కూడా పరిపాలించేటటువంటి దేవుడు ఆయన. అందుకే ఆయన ఎల్ గిబ్బర్ అని అంటూ ఉన్నారు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. మనమందరము కూడా ఆయన యందున్నాము కాబట్టి, మనము కూడా ఆయన సమస్తమును ఏలుచున్నాడు కాబట్టి మనం ఈ భూలోకములో ఆయన వారమై ఉంటాము, పరలోకములో ఆయన బిడ్డలమై ఉంటాము. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. సమస్త పరిపూర్ణత, దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత, సమస్తము కూడా ఆ గుణగణాలన్నీ కూడా, ఆ లక్షణాలన్నీ కూడా ఆయన దేవుణ్ణి విడవకూడని అని భాగ్యమని ఎంచక తనను తాను రిక్తునిగా చేసుకొని లోకమునకు వచ్చినప్పటికీ ఒక పాపము తప్ప అన్ని విషయములలో మన వంటి మనుషుడైనప్పటికీ కూడా ఈ లోకములో దేవుణ్ణి పొందుకోవచ్చు మానవుడు అని చెప్పి ఆ దైవిక స్వభావమును కలిగి జీవించి చూపించి రుజువు చేసినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన నిత్యుడగు తండ్రి, అవి అద్ అని అర్థం. ఆయనదే నిత్యత్వం, ఆయననే సర్వకాలములో ఉండేటటువంటి వాడు, ఆయనే ఆల్ఫాయు ఒమేగయు, ఆయనే మరి
ఆదియు అంతమునై ఉన్నవాడు. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియే సృజింపబడెను. అన్నీ కూడా మన కనబడేది పదార్థములు కానీ, ఊహించేటటువంటి వస్తువులు కానీ, మన యొక్క ఊహకు అందనటువంటి విచిత్రమైనటువంటివి కానీ సమస్తమును కూడా కలుగజేసినటువంటి వాడు ఆయన ద్వారానే సృజింపబడెను. కానీ ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా ఆయన మనతో మాట్లాడుచున్నాడు. కనుక ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది మనకని అనుకుంటే, ఈ దినముల అంతములో ఆయన కుమారుని ద్వారా, ఆయన కుమారుని మనం ఇప్పుడు పొందుకున్నాము కాబట్టి ఆ కుమారుడు మనలో ఉండి మనతో ఆయన నోటిబురగా మనల్ని వాడుకుంటాడు. మరి ఒక పేరు సమాధానకర్తయగు అధిపతి సర్ సలోహిం అని మరొక పేరు. అనగా శాంతి సమాధానం ఇచ్చువాడు ఆయనే. శాంతిని సమాధానం. ఎంతటి గొప్ప వ్యక్తి అయినా కూడా అతని జీవితములో ఈ శాంతి సమాధానం లేనట్లయితే మరి అతని జీవితము వ్యర్థం. ఇది ఎప్పుడు మనం పొందుకోగలమంటే, యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం పొందుకున్నప్పుడు ఇవన్నీ కూడా తెలియకుండానే మనకి ఇవన్నీ కూడా కలగజేస్తాడు ఆయన. కానీ లోకంలో ఉన్నటువంటి మనము ఈ శాంతి సమాధానం విడిచిపెట్టి ఆ మాటలు పలుకుతాము. కానీ మనం ఏమి కోరుకుంటాం ఈ లోకములో అంటే సుఖమును కోరుకుంటాం. అది దైవ చిత్తానికి విరోధం. సుఖము మనము సుఖభోగముల నిమిత్తము ప్రార్థన చేస్తున్నాము, అడుగుచున్నాము కాబట్టి ఏది కూడా తీర్చబడుట లేదు. కానీ ఆయన చిత్తము చొప్పున మనం అడిగినప్పుడు సమస్తము కూడా దయచేయడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా సిద్ధముగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. దేవునితో మనకు ఒక మైత్రి, ఒక స్నేహభావం యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే కలుగుతుంది. కానీ మనం ఇరువురం కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకోగలము, కానీ ఇంకా ఎవరి వలన కూడా ఇది కాదు. దేవునికిని మనిషికిని కూడా సంబంధము కలుగజేసినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువు. ఎందుకంటే ఆయన నరావతారిగా వచ్చాడు కదా. అందుకే ఆయన మనకున్నటువంటి సుఖ దుఃఖాలు అన్నిటినీ కూడా, కష్టాలు నష్టాలు అన్నిటినీ కూడా, అవమానింపబడటం అన్నిటినీ కూడా భరించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఏడ్చాడు, ఆకలిగొన్నాడు, నిద్రించాడు, నడిచాడు, కొట్టబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు. ఆయన చివరికి మన స్థానంలో తన ప్రాణమునిచ్చి ఉన్నాడు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. అనగా మనం ఎంతసేపు శరీరేచ్ఛలను బట్టి అడుగుతున్నాము, కానీ దానికి కలిగేటటువంటి ఆ మనస్సును మనం పక్కన పెట్టి పాతిపెట్టి దైవ చిత్తానుసారమైనటువంటి ఆత్మానుసారమైనటువంటి మనస్సును మనం పొందుకున్నప్పుడు అదేమిస్తుందంట, మనకి జీవమును కలుగజేస్తుందంట, అదే విధముగా సమాధానమును కూడా కలుగజేస్తుందంట. అంటే దేవునికి నరునికి మధ్య సమాధానము ఏర్పరచబడితే నీవు నీ మిగతా స్నేహితులతో కానీ మిగతా మనుషులతో కూడా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవచ్చు అనేది రుజువు చేయగలవు. అంతేగాని మొట్టమొదట మనమేవో దాన ధర్మ కార్యాలు చేసి దేవుని మీద తర్వాత విశ్వాసం ఉంచుతామంటే కాదు. దేవుని మీదనే ముందు మన మనస్సు లగ్నం అవ్వాలి. కనుక ఏ విధంగా అయితే ఆ కన్యక గర్భము నుంచి ఆయన ఉద్భవించి ఉన్నాడో, ప్రవచనాలలో అన్నిటికంటే కూడా ప్రాముఖ్యమైనటువంటి ప్రవచనము కన్యక గర్భవతి ఏ కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టేది. ఆ మాట కనుకనే మరియ తల్లి అంటూ ఉంది, తాను స్త్రీలలో ఆశీర్వదించబడిన దానును అని. అటువంటి గొప్ప భాగ్యము మనకు కూడా ఉండాలి. ఆమెకు ప్రదానము చేయబడినటువంటి యోసేపు కూడా మంచి గుణాలున్నాయి. అతడు ఒక నీతిమంతునిగా ఉన్నాడు,
విశ్వాసము గలవానిగా ఉన్నాడు, పరిశుద్ధముగా ఉన్నాడు, ఇంద్రియ నిగ్రహములు కలిగి వానిగా ఉన్నాడు. కనుక అతని యొక్క కుటుంబం మరి దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి కుటుంబంగా ఉంటూ ఉంది. అటువంటి గొప్ప భాగ్యాన్ని ఈ క్రిస్మస్ పండుగ నాడు నీకు కూడా ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. అనగా నేడే శుభదినము, క్రిస్మస్ పండుగ దినము నీ హృదయములో యేసుక్రీస్తు ప్రభువారు వెలయాలి. నీ యొక్క సంతోషములో ఆయన పాలు పొందాలని కోరుకుంటూ ఉన్నాడు. నీ జీవితములో ఆయన గొప్ప మేలు దయచేయాలని కోరుకుంటున్నాడు. అటువంటి కృప ధన్యత మనందరికీ కూడా, మీ అందరికీ కూడా, వీక్షిస్తున్నటువంటి ప్రతి ప్రేక్షకునికి కూడా ప్రభువు దయచేయునుగాక. ఆమేన్. ప్రభువా, ఈ క్రిస్మస్ పండుగ దినాన ప్రభువా ప్రతి ఒక్కరూ కూడా ఇమ్మానుయేలు దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, దేవుడు మాకు తోడుగా ఉన్నాడని చెప్పి ఎవరైతే కూడా వారి జీవితాల్లో మిమ్మల్ని ఆహ్వానించుకొని ఉన్నారు వారందరూ కూడా ప్రభా మిమ్మల్ని రుచి చూచి తెలుసుకున్నట్లుగా సహాయమును దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.